పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం. నా పేరు రామ్జీ ఆయుర్వేద, కాకినాడ. ఆరోగ్యమే మహాభాగ్యం కార్యక్రమంలో సిద్ధులకు సంబంధించినటువంటి అనేక విషయాలు చెప్పుకుందాము. అలాగే సిద్ధ వైద్యంలో ఉండేటువంటి కొన్ని ఆరోగ్యకరమైనటువంటి విషయాలు, విజ్ఞానకరమైనటువంటి విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ మధ్యకాలంలో చాలామందికి మలము అనేటువంటిది రోజు సాఫీగా వెళ్ళటం అనేటువంటిది జరగటం లేదు. కారణం ఏమైనప్పటికీ సిద్ధాంతం ప్రకారంగా మలము జారీగా జరగాలి అంటే రెండు రకాలైనటువంటి పరిస్థితులు ఉండాలి. అవి ఏమిటంటే అగ్నిదీప్తికరమైనటువంటి పదార్థాలు తీసుకోవాలి, అంటే జఠరాగ్నిని పెంచేటువంటి పదార్థాలు తీసుకోవాలి. తీసుకున్న పదార్థాలలో అగ్నితత్వం అధికంగా ఉండటం వల్ల జఠరాగ్ని ఉద్దీపన చెంది జీర్ణశక్తి పెరుగుతుంది. దానిని ఆయుర్వేద గ్రంథాలలో పాచన శక్తి అంటారు, లేదా దీపన శక్తి అంటారు. పాచనం అంటే పక్వం అవ్వడం, దీపనం అంటే ఆకలి వేయడం. ఏ పదార్థానికైతే దీపన పాచన గుణాలు ఉంటాయో, లేదా దీపన పాచన కర్మలను కలిగి ఉంటుందో, అటువంటి పదార్థం ఏదైతే ఉందో అది మలబద్ధహరము కింద పనిచేస్తుందని సిద్ధ వైద్య గ్రంథాలలో మూల సూత్రంగా చెప్పబడింది. ఏ వ్యక్తికైతే వాత సంబంధమైనటువంటి రోగాలు ఉంటాయో, అంటే వాత సంబంధమైనటువంటి రోగాలు అంటే శరీరములో వాతము యొక్క ప్రేరేపణ అధికంగా ఉండటము, ఉండవలసిన స్థాయి కన్నా వాతము అధికంగా ఉండటము అనేటువంటిది వాత లక్షణాలుగా మనం చెప్తూ ఉంటాం. ఏ వ్యక్తికైతే రోజు ఉదయం లేచిన వెంటనే మలము సక్రమంగా విసర్జించబడదో అటువంటి వ్యక్తి సాధారణంగా వాత సంబంధమైనటువంటి రోగంతో ఉన్నాడని అనుకోవచ్చు. శరీరంలో ఉండేటువంటి ధాతువుల యొక్క వైషమ్యం వల్ల, లేదా ధాతువుల యొక్క క్షీణత్వం వల్ల, లేదా ధాతు సమత్వం లేకపోవటం వల్ల, లేదా ధాతువుల మధ్య సమన్వయం అనేటువంటిది క్షీణించటం వల్ల మలం అనేటువంటిది బయటికి పోదు. సాధారణంగా మనకి అనేక రకాలైనటువంటి మలాలు ఉంటాయి శరీరంలో. ఉదాహరణకి ఇందాక నేను చెప్పినట్టుగా మలము అనేటువంటిది వాయువు ద్వారా విసర్జించబడేటువంటి పెద్ద విసర్జక పదార్థం. అది కాకుండా మూత్రము, ఈ రెండు సాధారణంగా అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ రసము, రక్తము, మాంసము, మేధస్సు, అస్థి, శుక్రము, ఈ 6 ధాతువులకి, అంటే శరీరంలో ఉండే 7 ధాతువుల్లోనూ 6 ధాతువులకి ఉపమలాలు అనేటువంటివి ఉంటాయి. ఈ ఉపమలాలలో ప్రత్యేకంగా చెప్పబడేటువంటివి ఏమిటంటే రసానికి సంబంధించినటువంటి మలము లేదా విసర్జక పదార్థం ఏదైతే ఉందో అది కఫము కింద, రక్తము యొక్క విసర్జక పదార్థమే పిత్తము కింద మనకి ఆయుర్వేద సిద్ధ గ్రంథాలలో చెప్పబడింది. అంతేకాకుండా చెవిలో ఏర్పడేటువంటి గులిమి, కంటిలో వచ్చేటువంటి నలుసు లేదా పుసుకు అంటాం కదా, అది నాలుక మీద ఉండేటువంటి పైన ఉండేటువంటి పాచి లాంటిది, అది యోని చిహ్న భాగాల్లో ఉండేటువంటి మలము, ఇవన్నీ కూడా ఉపమలాల కింద చెప్పబడతాయి. ఇవి కాకుండా శారీరకంగా చర్మం ద్వారా స్వేదం అనేటువంటిది విడుదలవుతూ ఉంటుంది. ఇది కూడా చర్మ సంబంధమైనటువంటి మలద్వారం అన్నమాట. ప్రధానంగా మలమూత్ర స్వేదములు అనేటువంటివి మలములని, మిగిలిన 3 కూడా ఉపమలములని శాస్త్రాల యందు చెప్పబడ్డాయి. ఎవరికైతే మలము పరిపూర్ణంగా రోజు యథాతథంగా వారి శరీర ధర్మాన్ని అనుసరించి విసర్జించబడదు, వారికి ఆయా దోషానుగుణంగా లేదా
వారికి ఉండేటువంటి దోషానుగతంగా ఆయా వ్యాధులు వస్తాయి. అంటే ఉదాహరణకి మల సంబంధమైనటువంటి దోషం ఏర్పడింది అనుకోండి. అంటే మలము రోజు కూడా ఉదయాన్నే వారు వెళ్ళనటువంటి పరిస్థితి ఉందనుకోండి. మల సంబంధమైనటువంటి దోషాలలో ఉదాహరణకి పైల్స్ కానివ్వండి, ఫిస్టులా కానివ్వండి, భగంధరం లాంటివి కానివ్వండి, అనేక రకాలైనటువంటి మల సంబంధమైనటువంటి రోగాలు వస్తాయి. పర్టికులర్గా వాత సంబంధ రోగాలలో పక్షవాతం కానీ, మధుమేహం కానీ సాధారణంగా ఉన్నప్పుడు, అల్సరేటివ్ కొలైటిస్ అనేటువంటి రోగాలు ఉన్నప్పుడు మలం అనేటువంటిది సాఫీగా వెళ్ళదు. పిత్త సంబంధమైనటువంటి రోగాలలో కూడా మలం ఒక్కొక్కసారి గట్టిగా చిట్టలు కట్టేస్తుంది. అటువంటి టైముల్లో స్నిగ్ధ గురుగుణాలు కలిగినటువంటి పదార్థాలను కనుక తీసుకున్నట్లయితే వారికి విరేచనము సాఫీగా అవుతుంది. అలాగే మూత్రం విషయానికి వచ్చేటప్పటికి ఏ వ్యక్తికైతే తీసుకున్నటువంటి ద్రవ పదార్థాలలో ఉండేటువంటి ద్రవత్వముకు సంబంధించినటువంటిది మూత్రపిండాల ద్వారా విసర్జించబడేటువంటి ఆ మూత్రము మూత్రనాళం ద్వారా బయటకు వచ్చేటప్పుడు సరైనటువంటి నిష్పత్తిలో కనుక రాకపోయినట్లయితే కిడ్నీలకు సంబంధించినటువంటి రోగాలు ఉన్నట్టుగాను, అలాగే లివర్కు సంబంధించినటువంటి వ్యాధులు ఉన్నట్టుగాను, అంతేకాకుండా గుండె సంబంధమైనటువంటి వ్యాధులు ఉన్నప్పుడు కూడా మూత్రం అనేటువంటిది సవ్యంగా రాదు. ఇలాగ బయటకు మూత్రం రాకపోతే ఏమవుతుందంటే ఉబ్బు సంబంధమైనటువంటి రోగాలు, శ్వాసకాశ రోగాలు, ఎలర్జీలు అనేటువంటివి సాధారణంగా వస్తూ ఉంటాయి. అలాగే చర్మ సంబంధమైనటువంటి మలినాలు ఏవైతే ఉన్నాయో ఆ మలినాలను విసర్జించేటువంటి చర్మంలో నుంచి కనుక, శ్వేత గ్రంథుల నుంచి కనుక చెమట రూపంలో ఒంటిలో ఉండేటువంటి చెమట అంటే మలినంతో కూడిన నీరు ఏదైతే ఉందో అది బయటికి రాకపోతే అలర్జీ సంబంధమైనటువంటి రోగాలు వస్తాయి. శరీరం యొక్క వేడి లేదా తాపం అనేటువంటిది స్థిరీకరణ కాకుండా ఉంటుంది. కాబట్టి ఎవరికైతే మలాలు శరీరం నుంచి తేలికగా వెలువడతాయో అలా వెలువడకుండా ఉండేటువంటి ప్రకృతి ఏదైతే ఉందో అది దోషము కింద చెప్పబడుతుంది. ఇందాక నేను చెప్పినట్టుగా ఉపమలాలకు వచ్చేటప్పటికి యోని చిహ్నము అంటే లింగము అంగము అనేటువంటి రెండు ప్రాంతాలలోనూ సాధారణంగా రతి సంబంధమైనటువంటి జబ్బులు ఉన్నప్పుడును, అలాగే ఫంగల్ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు ఉన్నప్పుడును వాటికి సంబంధించినటువంటి మలాలు ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే చెవులలో గులిమి రూపంలో మనకి చెవిలో ఉండేటువంటి కర్ణబేరి ద్వారా మనకి ఎప్పుడూ కూడా ఆ మలం అనేటువంటిది విసర్జించబడుతుంది. అలాగే ముక్కులో ఉండేటువంటి మలము, నోటిలో ఉండేటువంటి మలము, అలాగే కంటిలో ఉండేటువంటి మలము, ఈ మలాలని విసర్జించేటప్పుడు అంటే శరీరంలో 9 భాగాల నుంచి కూడా అంటే నవద్వారే పూరేదేహి కదా, ఈ 9 రంధ్రాలలోంచి కూడా మలాలు విసర్జించబడతాయి. కాబట్టి ఈ మలము నిర్మోచన చేయటము లేదా విసర్జించటం అనేటువంటి ప్రక్రియ దేహం అనేటువంటిది సహజ సిద్ధంగా చేయాలి. ఏ ప్రకృతిలో అయితే వీరు సహజసిద్ధంగా మల విసర్జన చేయలేకపోతారో అప్పుడు దానికి సంబంధించినటువంటి వ్యాధి కలిగినట్టుగా మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడింది. మలము ఎప్పుడు సవ్యంగా వెళ్తుంది అంటే కఫరోగులు సాధారణంగా వారికి మృదు విరేచన సంబంధమైనటువంటి పదార్థాలు ఇస్తే విరేచనం సాఫీగా అవుతుంది. అంటే ఒకవేళ గనక మలదోషం వల్ల వారికి విరేచనం సాఫీగా కాకపోతే కాస్త మలబద్ధకం కనుక ఏర్పడితే వారి మలబద్ధకాన్ని పోగొట్టుకోవడానికి మనకి ఆయుర్వేద మరియు సిద్ధ వైద్య గ్రంథాలలో కొన్ని పదార్థాలు చెప్పడం జరిగింది. ఉదాహరణకి గోరువెచ్చనటువంటి ఆవు పాలు కానీ లేదా గుల్కంద్ కానీ గులాబీ రేకులతో చేసినటువంటి షర్బత్తులు కానీ లేహ్యాలు కానీ ఇవి ఇచ్చినప్పుడు సాధారణంగా మృదు విరోచనం అవుతుంది. ఈ మృదు విరోచనం అనేటువంటిది
సంబంధమైనటువంటి వ్యక్తులకి చాలా తేలిగ్గా విరోచనం అవుతుంది. అంటే వారు ఏది తిన్నా సరే ఆ విరోచనం అనేది జరుగుతుంది. ఎందుకంటే వారి శరీర తత్వంలో జలము మరియు భూమి అనేటువంటి తత్వాలు కఫానికి సంబంధించినవి. అవే తత్వాలు మలద్వారము యందు ఉంటాయి. అంటే మలద్వారం యందు భూతత్వం ఉంటుంది. అందుకని అక్కడ మూలాధార చక్రము అనేటువంటి దానికి భూతత్వం ఉండడానికి ప్రధాన కారణం అదే. మన వాళ్ళు జ్యోతిష్ శాస్త్రాన్ని కానీ, యోగాని కానీ, లేదా వైద్యాన్ని కానీ ఒకే రకమైనటువంటి కోణంతో అంటే విభిన్న పరిస్థితులు దాన్ని వ్యక్తీకరణ చేయడం జరిగింది. మరి మూలాధారములో ఉండేటువంటి ఆ భూతత్వం ఏదైతే ఉందో అది మలద్వారానికి సంబంధించిన భూతత్వాన్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి మలము సాఫీగా వెళ్ళాలంటే భూతత్వం అనేటువంటిది వారి శరీరతత్వంలో ఉండాలి. అటువంటిది మనకి కఫతత్వం కలిగినటువంటి వ్యక్తుల్లో ఉంటుంది కదా సహజంగా. కాబట్టి వారికి ఒకవేళ మందమైనటువంటి విరేచనం జరిగిందనుకోండి, తేలికపాటి విరేచనకారులు ఏమి ఇచ్చినప్పుడు వారికి మలం అనేటువంటిది చాలా సాఫీగా వెళ్ళిపోతుందన్నమాట. మరి ఇలాంటి చిన్నైనటువంటి ఔషధాలు మనకి అనేకమైనటువంటివి మనకు చెప్పడం జరిగింది. ఉదాహరణకి ముల్లంగి చారు కనుక రెగ్యులర్గా వాడారనుకోండి, కఫ సంబంధమైనటువంటి రోగం కలిగిన వారికి తేలికగా విరోచనం అవుతుంది. అలాగే సౌవర్చ లవణం లాంటి, అంటే సౌవర్చ లవణం అంటే రాక్ సాల్ట్. ఈ రాక్ సాల్ట్ ఏదైతే ఉందో దాన్ని గోరువెచ్చని నీటితో ఒక చిటికెడు మోతాదు కలిపితేనే వాళ్ళకి విరోచనం అవుతుందట. అలాగే బిడాలవణము, ఈ బిడాలవణము సౌవర్చ లవణము కూడా విరేచనకారులు అయినప్పటికీ కఫ సంబంధమైనటువంటి రోగులకి సౌవర్చ లవణం వల్ల విరేచనము సాఫీగా అవుతుంది. అలాగే పిత్త సంబంధమైనటువంటి రోగంతో కనుక మలబద్ధకం ఏర్పడింది అనుకోండి, వారికి గాఢ విరేచనకారుల్ని ఇవ్వటం అనేటువంటి చేయాలి. అంటే శరీరంలో అగ్నితత్వం పిత్త శరీరకారకులకి లేదా పిత్త శరీరతత్వం కలిగిన వారికి అగ్నితత్వం అధికంగా ఉంటుంది. కానీ అధికంగా అయినటువంటి ఈ తత్వంలో ఏదైనా పరిస్థితుల వల్ల ఏదైనా రోగం వల్ల మలం సవ్యంగా వెళ్ళలేదనుకోండి, అది మలము ఉండలు కట్టి గట్టిగా అయిపోతుంది. వారికి విరేచనకారుల్లో ఏమి ఇవ్వాలంటే పాచన శక్తి కలిగినటువంటి విరేచనకారుల్ని వాళ్ళకి ఇవ్వాలి. ఉదాహరణకి మనం కనుక చూసుకున్నట్లయితే త్రివృత్తు లేహ్యం అనేటువంటి ఒక లేహ్యం ఉంది. అంటే లేదా తెగడకు సంబంధించినటువంటి ద్రవ్యాలు ఇవి ఇచ్చినప్పుడు అవి తీక్ష్ణ విరేచనకారుల కింద మనకి ఇదవుతాయి. అంటే తీక్ష్ణ విరేచనకారి యొక్క గుణాలని అది కలిగించగలుగుతుంది. అంతేకాకుండా సోంపు, కరక్కాయ లాంటివి కూడా ఇందులో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. నిమ్మపండు కానీ ముసాంబరం కానీ ఈ రెండిట్లో దేన్నో దాన్ని గోరువెచ్చని నీటిలో కలిపి కనుక తీసుకున్నట్లయితే పిత్త శరీరకారులకి విరేచనం అనేటువంటిది చాలా సాఫీగా జరుగుతుంది. మరి సొంటి చూర్ణము కానీ వస చూర్ణం కానీ, ఈ సొంటి వస రెండింటికి కూడా పాచన శక్తిని కలిగించేటువంటి తత్వం ఉందని, ఆ గుణం వల్ల వారికి విరేచనం సాఫీగా అవుతుందని మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడింది. అదేవిధంగా వాత శరీరము కలిగినటువంటి వారికి మరియు వాత రోగాలు కలిగినటువంటి వారికి మలము అనేటువంటిది రోజు సాఫీగా వెళ్ళదు. అలా సాఫీగా వెళ్ళనటువంటి వారికి విరేచనము సాఫీగా వెళ్ళాలి అంటే తీక్ష్ణ విరేచనకారులు ఇవ్వాలి. అంటే ఎలాంటి విరేచనం చేసేటువంటిది అంటే ఉదాహరణకి త్రిఫలా చూర్ణంలో విజయ అని పేరు కలిగినటువంటి ఒక కరక్కాయ ఉంది. దీని యొక్క గొప్పతనం ఏమిటో తెలుసా? ఆ కరక్కాయని చేతిలో పెట్టుకుని ఇలా పట్టుకుని ఉంటే 5 నిమిషాల్లోనే వాళ్ళకి విరోచనం అయిపోతుంది. దాని పేరే విజయ అని పేరు కలిగినటువంటి కరక్కాయ. అంతేకాకుండా కటుక రోహిణి అనేటువంటి దాన్ని గనక ఇచ్చినట్లయితే తీక్ష్ణ విరేచనం అవుతుంది. అంటే
విరేచనం అవ్వని వాళ్ళకి విపరీతమైనటువంటి పాచనము, రేచనం అంటే విరేచనం అన్నమాట. ఈ రేచన శక్తిని కలిగించేటువంటి ద్రవ్యాలలో మనకి నేపాలాలు, కత్తిమందు లాంటి, అలాగే అనేక రకాలైనటువంటి, ఉదాహరణకి రేలగుజ్జు, ఇవన్నీ కూడా మనకి వాత సంబంధమైనటువంటి శరీరతత్వం కలిగిన వారికి అద్భుతంగా పనిచేసేటువంటి మందులు. సిద్ధ వైద్యములోను ఆయుర్వేద వైద్యంలోనూ చెప్పబడినటువంటి ఔషధాల గురించి, అంటే మలబద్ధహరమైనటువంటి, అంటే కాన్స్టిపేషన్ తగ్గించేటువంటి ఔషధాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇందులో ముఖ్యంగా ఇచ్ఛాభేది రసము అనేటువంటిది ఒకటి ఉంది. ఈ ఇచ్ఛాభేది రసం యొక్క గొప్పతనం ఏమిటంటే, రాత్రి పడుకోబోయే ముందు ఒక్క మాత్రని లేదా 2 మాత్రల్ని గోరువెచ్చని నీటితో కనుక తీసుకున్నట్లయితే వారికి ఈ మాత్ర తీసుకున్న 4 నుంచి 6 గంటల లోపల గాఢ విరోచనం అవుతుంది. అంటే ఎక్కువ విరోచనాలు అవుతుంటాయి, చాలా ఎక్కువ మలం అనేటువంటిది పోతుంది. సాధారణంగా ఇది పాచనము కాదు కానీ రేచన తత్వాన్ని కలిగి ఉంది. రేచన కర్మను చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి ఆ మందు ఎక్కువ విరోచనాలు అవుతున్నప్పుడు ఆ విరోచనాలు కనుక ఆపు చేయాలి అంటే మజ్జిగలో ఉప్పు లేకుండా కనుక తాగినట్లయితే వెంటనే ఆ మందుకు విరుగుడుగా పనిచేస్తుందని మనకి సిద్ధ వైద్య గ్రంథాలలోనూ ఆయుర్వేద వైద్య గ్రంథాలలోనూ చెప్పబడింది. అదేవిధంగా సుఖ విరేచనవటి అనేటువంటి ఒక మాత్ర ఉంది. ఇది రోజు రాత్రి పడుకునేటప్పుడు ఒక మాత్ర కనుక తీసుకున్నట్లయితే పిత్త శరీరం ఉండేటువంటి వారికి సుఖ విరోచనం అవుతుంది. రోజు కూడా ఎవరైతే ఇంగువతో తయారు చేసినటువంటి పదార్థాలని తింటూ కఫ శరీరతత్వాన్ని కలిగి ఉంటారో వారికి జీవితంలో మలబద్ధకం అనేటువంటిది రాదట, అంటే కాన్స్టిపేషన్ అనేటువంటిది రాదు. అంతేకాకుండా పిత్త శరీరం కలిగినటువంటి వారికి వారానికి కనీసం 2 లేదా 3 సార్లు ఉలవకట్టు చారు కానీ ఉలవ కషాయం కానీ రెగ్యులర్గా వారు తాగుతున్నప్పుడు వారికి పిత్త సంబంధమైనటువంటి మలబద్ధకం తొలగిపోతుందట. కేవలము మూలికలనే మన పెద్దవాళ్ళు చెప్పారా, అంటే సిద్ధులు చెప్పారా అని ఆలోచిస్తే కేవలం మూలికలే కాకుండా గోరోజనము లాంటివి, కస్తూరి లాంటివి, అంటే జంతు సంబంధమైనటువంటి పదార్థాలను, అలాగే బిడాలవణము, సౌవర్చము లాంటి లవణాలని, యవాక్షారము లాంటి క్షారాలని, అంతేకాకుండా వర్తలోహము లేదా జర్మనీ సిల్వర్ లేదా 5 మెటల్కి సంబంధించినటువంటి భస్మము లేదా రజత భస్మము, రసభస్మము, దాన్నే క్యాల్మిల్ అంటారు. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి భస్మాలు కూడా మనకి తీక్ష్ణ విరేచనకారుల కింద పనిచేస్తాయి. ఇవి డాక్టర్ సమక్షంలోనూ లేదా అనుభవం కలిగినటువంటి వైద్యుల యొక్క పర్యవేక్షణలోనూ వాడాలి. కాబట్టి నేను కేవలము హానికరము కానిటువంటి చిట్కాలను మాత్రమే ఈ ఎపిసోడ్లో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి మీకు ఇంకా ఎక్కువైనటువంటి ఉద్దీపనలు కలిగించేటువంటి లేదా మలాన్ని తేలికగా బయటకు పంపించేటువంటి ఔషధాలు కావాలనుకునేటువంటి వారు దగ్గరలో ఉండేటువంటి సిద్ధ వైద్యుని కానీ ఆయుర్వేద వైద్యుని కానీ సంప్రదించినట్లయితే వారు మీకు ఖచ్చితమైనటువంటి ఒక ఔషధాన్ని సూచించడానికి అవకాశం ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పినటువంటి ఔషధాలన్నీ కూడా మార్కెట్లో లభ్యమవుతాయి. ఏ వ్యక్తి అయితే రోజు కరకచూర్ణాన్ని వెచ్చని నీటితో తీసుకుంటాడో, కేవలం కరకచూర్ణం, అందులో తానికాయ పెట్టక్కర్లేదు, ఉసిరికాయ ఎంతకైనా పెట్టక్కర్లేదు, కేవలం కరకచూర్ణాన్ని రోజు కనుక ఎవరైతే తీసుకుంటారో వారికి మలబద్ధకం అనేటువంటిది ఉండదట. అంతేకాకుండా శరీరంలో ఉండేటువంటి మలినాలని
పోగొట్టేటువంటి శక్తి అధికంగా ఉంటుంది. మీకు తెలుసో లేదో, చిన్నప్పుడు ఇదివరకు కాలంలో అమ్మలు అమ్మమ్మలు ఆముదమును గోరువెచ్చగా చేసి ఒగ్గు కింద పట్టేవారు. దానివల్ల శ్లేష్మతత్వం కలిగినటువంటి వారికి వమనం అయ్యేది, వాతతత్వం కలిగినటువంటి వారికి విరేచనం అయ్యేది. కాబట్టి ఆముదాన్ని పట్టించడం అనేటువంటిది మన సంస్కృతి సాంప్రదాయాలలో విరేచనము వమనము అనేటువంటి కర్మల్ని తేలికగా చేసేటువంటి గృహ చిట్కాలు అనేకమైనటువంటివి ఉన్నాయి. ఈ తేలికపాటి విరేచనాన్ని కలిగించేటువంటి ఈ ఆముదము, అలాగే తీక్షణంగా విరేచన కలిగించేటువంటి నేపాలాలు, అలాగే గంధకము అనేటువంటిది విరేచనకారే కానీ వేడి చేస్తుంది. గంధకం వల్ల కఫ శరీరతత్వం కలిగిన వారికి విరోచనం చాలా సాఫీగా అవుతుంది, కానీ పిత్త శరీరాలకి మలబద్ధకం కలుగుతుంది. ఒకవేళ కనుక గంధక సంబంధమైనటువంటి పదార్థాలు కానీ ఔషధాలు కానీ తీసుకున్నప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా జీలకర్ర కానీ, సోంపు కానీ, ధనియాలు కానీ, లేదా పంచదార యొక్క అనుపానంతో కానీ, అంటే నేను చెప్పిన అనుపానాల్లో ఏదో ఒక అనుపానాన్ని కనుక వాడుకున్నట్లయితే మీరు వాడేటువంటి మందులలో గంధకాంశ కనుక ఉన్నట్లయితే దానివల్ల మీకు మలబద్ధకం ఏర్పడినట్లయితే దానిని తొలగించేటువంటి శక్తి ఈ అనుపానాలైనటువంటి జీలకర్రకు కానీ, ధనియాలకు కానీ, లేదా కలకండ లేదా చక్కెరకు కానీ ఉంటుంది. ఇటువంటి అనేక రకాలైనటువంటి మందులతో పాటు సింపుల్గా ఇంట్లో చేసుకునేటువంటి ఒక చిరు చిట్కా ఏమిటంటే సునాముఖి అనేటువంటిది ఒకటి ఉంది, ఒక ఆకు. దాన్ని స్వర్ణపత్రి అనేటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఈ సునాముఖి ఆకుని చారు కింద కాచుకుని ఎవరైతే తాగుతారో వారికి విరేచనం అనేటువంటిది చాలా అద్భుతంగా అవుతుందట. అంటే ఏ శరీరతత్వం వారైనప్పటికీ కూడా. అలాగే రేలగుజ్జుని చాలా చిన్న మోతాదులో కనుక ఆముదంలో ఉడికించి దాన్ని తీసుకున్నప్పుడు తీక్షణమైనటువంటి విరేచనం అవుతుంది. కత్తిమంది పాలుతో తయారు చేసినటువంటి ఔషధాలు అస్తమాటు వాడితే కనుక, అంటే తీక్షణ విరేచనకారులు అస్తమాటు వాడితే కనుక భవిష్యత్తులో అల్సర్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మలము అనేటువంటిది ఏ రోజుకు ఆ రోజు సాఫీగా అయ్యేలాగా కార్బోహైడ్రేట్స్తో పాటుగా ఎక్కువ పీచు పదార్థాలు కలిగినటువంటి ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు విరేచనము సాఫీగా అవుతుంది. అంతేకాకుండా వాత శరీరం కలిగినటువంటి వారు కఫవర్ధకమైనటువంటి ఆహారం తీసుకోవడము వల్ల విరేచనం సాఫీగా అవుతుంది. కఫవర్ధకమైనటువంటి లేదా కఫతత్వం కలిగినటువంటి వ్యక్తులు పిత్తకరమైనటువంటి ఆహారము లేదా పిత్తకరమైనటువంటి పదార్థాలను తీసుకోవడం వల్ల లేదా పిత్తకర ద్రవ్యాలతో కూడినటువంటి ఆ గుణకర్మల చేత విరేచనం అనేటువంటిది కఫతత్వం కలిగిన వారికి సాఫీగా జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ రోజు సుఖమైనటువంటి విరేచనం అనేటువంటిది జరగటము పూర్వజన్మ సుకృతం. విరేచనం కానటువంటి వాడికి ప్రపంచంలో ఉండేటువంటి అన్ని కష్టాలు అతని చేతిలో ఉంటాయి, అతని శరీరంలోనే ఉంటాయంట. కాబట్టి శరీరం ఎప్పుడూ కూడా మలరహితంగా ఉండాలంటే మలమూత్రాలు అనేటువంటివి విసర్జన సవ్యంగా జరిగి ఉండాలి. కాబట్టి మలమూత్రాలతోనే రోజు మొదలవుతుంది. కాబట్టి వినాయకుడు లేదా వినాయకుడు అనేటువంటి వాడు మూలాధార చక్రానికి అధిపతి అయ్యాడు. కాబట్టి ఎవరికైతే ప్రారంభంలో మలదోషం అనేటువంటిది పోతుందో నిత్యకృత్యాలలో ఉండేటువంటి పనులన్నీ కూడా సాఫీగా చేసుకోవచ్చు. చాలామంది అన్నంలో శొంఠిని కానీ సైంధవలవనాన్ని, అంటే శొంఠిని సైంధవలవనాన్ని కలుపుకొని మొదట ముద్దగా తింటారో వారికి పరిపుష్టంగా దీపనము పాచనము కలిగి శుభ్రమైనటువంటి రేచనం జరుగుతుంది లేదా విరేచనం జరుగుతుంది. నేను ఇప్పుడు చెప్పినటువంటి చిట్కాలన్నీ కూడా
మన ఇంట్లో దొరికేటువంటివి, మనకందరికీ కూడా అనుభవమైనటువంటివి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి వారి యొక్క సూచనలు సలహాలు పాటించే కన్నా మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాల్లో ఉండేటువంటి చిరు చిట్కాలని, చిన్నపాటి వైద్యాలని గృహోపయోగంగా మనం మరుచుకున్నట్లయితే దీర్ఘకాలిక రోగాలు రాకుండా ఉంటాయి అని మనకి సిద్ధ ఆయుర్వేద గ్రంథాలలో చెప్పడం జరిగింది. ఏ వ్యాధినైనను చాలా చిన్నగా ఉన్నప్పుడే దాన్ని తుంచివేయాలి. కాబట్టి రోజు పిల్లలు మలాలు మూత్రము సవ్యంగా వెళ్తున్నారో లేదో చూడండి. ముందు చూచి దానికి సంబంధించినటువంటి ఆరోగ్య చిట్కా ఏదైతే ఉందో దాన్ని వాడినట్లయితే ఖచ్చితంగా మల మూత్ర దోషాలు అనేటువంటివి తగ్గుతాయి. తత్ఫలితంగా ఆరోగ్యకరమైనటువంటి జీవితం అనేటువంటిది కలుగుతుందని సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడింది. మరి చూశారు కదా, ఈనాటి మన కార్యక్రమంలో సిద్ధులు చెప్పినటువంటి మలబద్ధహారమైనటువంటి లేదా కాన్స్టిపేషన్ తగ్గించేటువంటి ఔషధ చిట్కాల గురించి, అలాగే చికిత్సల గురించి, దానికి సంబంధించినటువంటి విజ్ఞానం గురించి మరొక ఎపిసోడులో మరొక ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో మీ ముందుంటాము. చూస్తూనే ఉండండి ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమం. నేను మీ రామ్జీ. నమస్కారం.